Welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip the video till end. Today's topic Adani Group stocks. అదానీ అంటే ఎవరు? అసలు అదానీ గ్రూప్ స్టాక్స్ ఏంటి? ఈరోజు అనాలిసిస్ అంతా అదానీ గ్రూప్ స్టాక్స్ మీద అనాలిసిస్ చేద్దాం. సో, ఇతనే అదానీ. అదానీ చైర్మన్. ఈయన దాదాపుగా 7 కంపెనీస్‌కి హెడ్. సో, ఒక్కసారి చూసుకోండి. సో, ఈరోజు టాపిక్ అంతా ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ మీదనే. చూడండి అదానీ గ్రూప్ ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పోర్ట్స్. సో, 25% ఇది 16% అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పోర్ట్స్ వచ్చి 10%, అదానీ పవర్ వచ్చి 6%, అదానీ గ్రీన్ ఎనర్జీ 17%, అదానీ టోటల్ గ్యాస్ 22%, అదానీ వెల్మార్ 4%. సో, ఇన్ని కంపెనీస్ అదానీ గ్రూప్‌కి. సో, ఈ మధ్య ఒక చిన్న రూమర్ వచ్చింది అదానీ గ్రూప్ మీద. సో, మళ్ళా సెబీ ఒక అలిగేషన్ చేసింది. ఏందంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ యాస్ పర్ లీగల్‌గా లేవని సెబీ కొన్ని రెస్ట్రిక్షన్స్ నోటీస్ ఇష్యూ చేసింది. ఇది రెండోసారి నోటీస్ ఇష్యూ చేయడం. సో, దాన్ని బట్టి ఈరోజు స్టాక్ ఏ విధంగా అదానీ గ్రూప్‌వి ఎన్ని స్టాక్స్ ఉన్నాయి? అసలు అదానీ ఎన్ని ఎన్ని స్టాక్స్ ఏ విధంగా ఏ సపోర్ట్ ఎట్లున్నాయి? రెసిస్టెన్స్ ఎట్లున్నాయి? అసలు కొనొచ్చా లేదా? దీని మీద అనాలిసిస్ చేద్దాం. చూడండి అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీను, అదానీ పోర్ట్స్, అదానీ పవరు, అదానీ సోల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ. సో, ఈ 5 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అదానీ దీని మీద అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఈ 5 మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎట్లున్నాయి? దీని చార్ట్ ఎట్లున్నాయి? ఏ విధంగా దీన్ని కొనొచ్చా లేదా? అనేది ఒకసారి దీని సపోర్ట్ ఎక్కడుంది? రెసిస్టెన్స్ ఎక్కడుంది? ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేది చూద్దాం. సో, ఫస్ట్ మనం అదానీ ఎంటర్ప్రైజెస్ తీసుకున్నాం. సో, అదానీ ఎంటర్ప్రైజెస్ మనకి నవంబర్ 24 నుంచి స్టార్ట్ అయింది ట్రెండ్. సో, నవంబర్ 24న ఓపెనింగ్ వచ్చేసి 2179, హై వచ్చేసి మార్చ్ 4కి హై వెళ్ళింది. దాదాపు 3350 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి చూసుకుంటే మనకి ఇదొక ఆల్మోస్ట్ 1170 రూపీస్ పెరిగింది మనకి అదానీ ఎంటర్ప్రైజెస్ మార్చ్ 4th వరకు. అక్కడి నుంచి కొంచెం డౌన్ వచ్చింది. ఇక్కడ ఆల్ టైమ్ హిట్ అయిన తర్వాత కొంచెం డౌన్ వచ్చింది. ఇక్కడ మళ్ళా సపోర్ట్ తీసుకుంది 13th మార్చ్‌న. మళ్ళా ఇక్కడ కొంచెం డౌన్ వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళా డౌన్ వచ్చింది. మళ్ళా ఆల్ టైమ్ హిట్ అయిన తర్వాత మళ్ళా అక్కడి నుంచి డౌన్ వచ్చింది. ఈరోజు చాలా ఈ న్యూస్ వల్ల లోకొచ్చింది. దిస్ ఈస్ ఎ రైట్ ఆపర్చునిటీ టు బై విత్ యువర్ సజెషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఒక్కసారి చూసుకోండి చార్ట్. ఇక్కడి నుంచి మళ్ళా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. దాదాపుగా మనకి ఈరోజు ఓపెనింగ్ 2993, లో వచ్చేసి 2850. ఇది ఇప్పుడు మార్కెట్ అవర్స్ అండి. మార్కెట్ అవర్స్‌లో ఇది దాదాపు చాలా వరకు రికవర్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఆల్మోస్ట్ లో నుంచి ఆల్మోస్ట్ 30 పాయింట్స్ రికవర్ అయింది ఈ అదానీ ఎంటర్ప్రైజెస్‌లో. సో, నా సజెషన్ ఇది రైట్ టైమ్ టు అక్యుములేషన్ ఫర్ ది అదానీ ఎంటర్ప్రైజెస్. మనకి ఆల్ టైమ్ హై నుంచి ఆల్మోస్ట్ మనకి 500 పాయింట్స్ దాకా డౌన్ అయింది. ఇదొక 550 పాయింట్స్ దాకా డౌన్ అయింది. ఒక్కసారి బాగా చూడండి గ్రాఫ్. నాకు తెలిసి ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ న్యూస్ వదిలేసేయండి. న్యూస్ ఎప్పుడు ఏదో ఒక న్యూస్ ఉంటూనే ఉంటది. కాబట్టి మీరు నా సజెషన్ కాదు. ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర చూసుకొని ఇదైతే ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అదానీ ఎంటర్ప్రైజెస్‌లో. నెక్స్ట్ అదానీ గ్రూప్‌లోనే ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది అదానీ గ్రీన్ ఎనర్జీ. ఇది కూడా నవంబర్ 29 నుంచి స్టార్ట్ అయింది మెల్లగా. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై ఇక్కడ హిట్ అయింది. 2018 దాకా వచ్చింది. అక్కడి నుంచి కొంచెం స్లో డౌన్ అయింది. కానీ ఇది కూడా సపోర్ట్ రేంజ్‌లో ఉంది. మంచి స్టాకు.
ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇది స్వింగ్ ట్రేడ్‌కి పనికొస్తది స్టాక్. ఇందాక అదాని ఎంటర్‌ప్రైజెస్ గూడా. ఇది అదాని గ్రీన్ ఎనర్జీ. సో, ఇవన్నీ గూడా ఇంకా మూవ్‌మెంట్ ఉంది. ఇది దాదాపుగా నాకు తెలిసి ఇది 2100 ఈజీగా హిట్ అయిపోతది. 2100 ఆల్మోస్ట్ 400 ప్లస్ ఛాన్సెస్ ఉన్నది. అదాని గ్రీన్ ఎనర్జీ. సో, నెక్స్ట్ ఇంకొక స్టాక్ తీసుకుందాం. అదాని ఎనర్జీ సొల్యూషన్ లిమిటెడ్. అదాని ఎనర్జీ సొల్యూషన్ లిమిటెడ్. చూడండి ఇది కూడా స్టార్టింగ్ ఇక్కడ నవంబర్ 24కి ఒక ప్యాటర్న్ వెళ్ళింది ఇది. ఒక ప్యాటర్న్ ఉంది. ఒకసారి గెస్ చేయండి ఈ ప్యాటర్న్. నాకైతే క్లియర్‌గా ప్యాటర్న్స్ కనపడుతున్నాయి ఈ స్టాక్‌లో. సో, అదాని ఎనర్జీ సొల్యూషన్ లిమిటెడ్‌లో. సో, ఇది కూడా సపోర్ట్ రేంజ్‌లో ఉంది. ఇక్కడి నుంచి ఇంకా అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి ఇది లాస్ట్ 6 మంత్స్‌లో మంచి ప్రాఫిట్ ఇచ్చింది. 723 ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 1250 దాకా హై అయిపోయింది. 750 నుంచి ఆల్మోస్ట్ దాదాపు 500 రూపీస్ దాకా హై ఎళ్ళింది. ఒకసారి చూసుకోండి పర్సెంటేజ్ వైస్ కూడా. ఆల్మోస్ట్ 58% ఇంక్రీజ్ అయింది మనకి. సో, ఇది కూడా సపోర్ట్ జోన్‌లో ఉంది. ఇది మంచి స్టాక్స్ ఇవన్నీ కూడా. బై చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. నెక్స్ట్ ఇంకొక షేర్ చూద్దాం. ఇది అదాని పోర్ట్స్. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అసలు ఏమన్నా మూవ్‌మెంట్ ఉందా ఈ స్టాక్‌లో అదాని పోర్ట్స్‌లో? లాస్ట్ 2 డేస్ నుంచి కొంచెం డౌన్ ఫాల్ అయింది. కాకుంటే అదాని పోర్ట్స్ కూడా మంచి రిటర్న్ ఇచ్చింది. ఆల్మోస్ట్ మనకిక్కడ నవంబర్ 28 785 ఉంది. అక్కడి నుంచి చూడండి 1420 ఆల్మోస్ట్ 90% రిటర్న్ ఇచ్చింది. చూడండి ఇక్కడ కొంచెం డౌన్ అయింది. సో, ఇది మళ్ళా సపోర్ట్ రేంజ్‌కొస్తది. 1190 దగ్గరకొచ్చినప్పుడు తీసుకోవచ్చు. సో, కాకుంటే ఇక్కడ కూడా కొన్ని అక్యుములేట్ చేసుకుంటే బావుంటది ఈ స్టాక్‌ని. సో, ముందుకు నాకు తెలిసి ఇది 1500 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అదాని పోర్ట్స్. చూడండి అదాని పోర్ట్స్ గ్రాఫ్. సో, నెక్స్ట్ అదాని పవర్స్. నెక్స్ట్ అదాని పవర్ చూద్దాం. అదాని పవర్ స్టాక్. ఇది అదాని పవర్ స్టాక్. ఒక్కసారి చూడండి ఇది. ఇక్కడ తీసుకుంది సపోర్ట్. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అక్టోబర్ 27 సపోర్ట్ తీసుకుంది. అక్కడి నుంచి హై. ఇక్కడ ఆల్మోస్ట్ 310 ఓపెనింగ్ అయింది. లో వచ్చేసి 289. హై ఆల్మోస్ట్ 640. 100% రిటర్న్ ఇచ్చింది. మోర్ దాన్ 100% ఇచ్చింది. కొంచెం డౌన్ ఫాల్ ఉంది ఇక్కడ. ఆల్ టైమ్ హిట్ అయిన తర్వాత కొంచెం డౌన్ వచ్చింది. కాకుంటే ఇది కూడా అక్యుములేషన్ పీరియడ్ అంటే నాకు తెలిసి దాదాపుగా ఇది 800 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అదాని పవర్. సో, ఒకసారి ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. సో, ఈ 5 స్టాక్స్‌లో సూపర్ స్టాక్స్ అండి. ఒకసారి మీ అనలైజేషన్ కూడా చూడండి. ఆల్మోస్ట్ ఇది అయితే 100%కి ఎక్కువ ఇచ్చింది. లాస్ట్ ఇయర్‌తో నవంబర్ నుంచి కంపేర్ చేసుకుంటే అక్టోబర్, నవంబర్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఏప్రిల్ వరకు 100% రిటర్న్ ఇచ్చింది. ఇంకా ఇది ఫర్దర్‌గా 800 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నది. ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ మోడ్ నడుస్తుంది. కొంచెం న్యూస్ వల్ల. సో, మంచి స్టాక్స్ ఇవి. ఒకసారి చూసుకోండి. అలాగే మనం నిఫ్టీ 50 గురించి అనాలిసిస్ చేద్దాం. నిన్నటి వీడియోలో నిఫ్టీ 50 గురించి మనం అనాలిసిస్ చేసినామండి. నిన్న చెప్పినాము ఆల్మోస్ట్ 100-150 పాయింట్స్ దాకా అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాదాపు 100 పాయింట్స్ అప్ అయింది. అప్ అయిన తర్వాత కొంచెం డౌన్ ఫాల్ వచ్చింది నిఫ్టీ 50.
లో వచ్చేసి మనకి 22,433 దాకా వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 22,61, 62 దాకా నడుస్తుంది. ఆల్మోస్ట్ 14, 15 పాయింట్స్ డౌన్‌లో ఉంది. అప్‌లో ఓపెన్ అయింది ఈరోజు మార్కెట్ 100 పాయింట్స్ ఆల్మోస్ట్. సో, నిన్నటి అనాలిసిస్ మనం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారమే ఈరోజు నిఫ్టీ 50 ఓపెన్ అయింది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. ఇది లైవ్ మార్కెట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఒకసారి 15 మినిట్స్ స్కాన్ చూడండి. ఎట్లా మూవ్‌మెంట్ ఉందో. ఇక్కడ నుంచి ఎక్కడ ఓపెన్ అయింది. చూడండి 15 మినిట్స్ క్యాండిల్ నిఫ్టీ 50. ఒకసారి ఏదైనా సరే ఆప్షన్ మార్కెట్‌లో కాల్ గాని, పుట్ గాని బై చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకోండి. ఆప్షన్ మార్కెట్ అనేది రిస్కీ మార్కెట్. సో, చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి ఆప్షన్ మార్కెట్. ఏదైనా సరే కొంచెం చార్ట్ రీడింగ్ గానియండి, ఏదైనా సరే కొంచెం 2-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఆప్షన్ మార్కెట్‌లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటది. నా సజెషన్ ఇది. సో, ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని చేయండి. కాల్ గాని, పుట్ గాని బై చేసేటప్పుడు. ఇది వీక్లీ ఎక్స్‌పైరీ నిఫ్టీ 50. ఎవ్రీ థర్స్‌డే మనకి వీక్లీ ఎక్స్‌పైరీ ఉంటది నిఫ్టీ 50. సో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ నిన్న నిన్న క్లోజింగ్ వచ్చేసి 48,923. ఈరోజు ఓపెనింగ్ వచ్చేసి 49,174. ఆల్మోస్ట్ మనకి 250 పాయింట్స్ అప్పు. 253 పాయింట్స్ అప్ అయిందండి. అక్కడి నుంచి హై వచ్చేసి 49,250 దగ్గర. ఇప్పుడు ప్రెజెంట్ లో వచ్చేసి 48,863. ఇప్పుడు టైం వచ్చేసి 12:54 అవుతుంది. సో, ఆల్మోస్ట్ 9 పాయింట్స్ డౌన్ ఉంది. సో, మార్కెట్ ఒక్కసారి చూద్దాం ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ వేసి. నాకు తెలిసి ఇది మూవ్‌మెంట్ ఉంది. డౌన్ మూవ్‌మెంట్ ఉంది. నాకు తెలిసి 48,643 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అక్కడి నుంచి ఏదైనా మూవ్‌మెంట్ అప్‌వర్డ్ ఉండొచ్చు. ఇది ఆప్షన్ మార్కెట్ వాళ్ళకి ఒకసారి చూసుకోండి. మనకి ఓపెన్ అప్ అయ్యి అక్కడి నుంచి డౌన్ ఫాల్ అయింది. సో, ఎవరైతే పుట్ బై చేసిండ్రో వాళ్ళకి మంచి బెనిఫిట్ అయింటది ఈరోజు. ఇది ఈ మార్కెట్ కొంచెం ఆప్షన్ మార్కెట్ కేర్‌ఫుల్‌గా బై చేయండి. ఏది కొన్నా పుట్ గాని, నిఫ్టీ 50 గానియండి, బ్యాంక్ నిఫ్టీ గానియండి. ఒకసారి చూసుకోండి. చార్ట్ ప్యాటర్న్ కూడా చూసుకోండి దీంట్లో కూడా. సో, ఆప్షన్‌లో కూడా ఒకసారి చూడండి. సో, బ్యాంక్ నిఫ్టీ కూడా మొన్న డే హై అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి డౌన్ ఫాల్. నేను ఆ రోజు డిస్కస్ చేసినట్టు హై అయిన తర్వాత ఆ రోజు డౌన్ ఫాల్ వస్తున్నా ఆ నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. సో, వీ కెన్ ఎక్స్‌పెక్ట్ అప్ టు 48, 132 వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు డౌన్ ఫాల్. అది మిస్ అయిందనుకోండి అక్కడి నుంచి మనకి 46, 605 వరకు రావచ్చు. ఒకవేళ ఇక్కడ ఆగకుంటే. సో, ఇది గుడ్ ఆపర్చునిటీ ఫర్ ది ఆప్షన్. కాల్ ఆప్షన్ వాళ్ళకి బై చేయడానికి. ఒకసారి వీక్లీ ఎక్స్‌పైరీ చూసుకొని ఏదైతే డిసెంబర్ ఏదైతే ఉంటదో ప్రీమియమ్స్ అవి బై చేయడానికి మంచి టైం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ స్కిప్ దిస్ వీడియో టిల్ ఎండ్. థాంక్ యూ. జై హింద్.